రాష్ట్రంలో పేద బ్రాహ్మణులను ఆదుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ ఆత్మీయ సమావేశంలో తీర్మానించారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన ఈ సమావేశంలో సమస్యల పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. పేద బ్రాహ్మణులను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను నేతలు వివరించారు. బ్రాహ్మణుల సంక్షేమం కోసం మరిన్ని పథకాలు ప్రారంభించాలని ప్రభుత్వాన్ని ఏకగ్రీవంగా కోరారు. సమ్మేళనంలో దృష్టికి వచ్చిన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ త్వరలో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్, మంత్రి లోకేష్లను కలుస్తామని నేతలు తెలిపారు. రాబోయే రోజుల్లో నామినేట్ పదవుల్లో కానీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ, అదేవిధంగా మున్సిపాలిటీ ఎన్నికల్లో కానీ, జడ్పీటీసీలో కానీ, ఎంపీటీసీలో కానీ రాబోయే అన్నింటిలో కూడా మా బ్రాహ్మణులకి ప్రత్యేకంగా కొంతమందికి స్థానం కల్పించాలనే ఉద్దేశం కూడా మా అందరిలో ఉంది. అదేవిధంగా నామినేట్ పదవుల్లో ఈ మధ్యకాలంలో దేవాలయాల్లో డైరెక్టర్గా కూడా ఇచ్చారు. చైర్మన్గా కూడా కొంతమంది మా వార్డుల్ని నియమించి మా బ్రాహ్మణుల్ని రాబోయే రోజుల్లో ముందు ఎమ్మెల్సీ సీట్లు కూడా మాకు ఒకటి కేటాయించాల్సిందిగా మేమందరం కలిసి ఈరోజు సభాముఖంగా తీర్మానం చేస్తున్నాం. ఆల్రెడీ మేము మేనిఫెస్టోలో పెట్టినవన్నీ కూడా ఒకే ఒక కార్పొరేషన్ ఏదైనా కంప్లీట్ చేసిందంటే అది బ్రాహ్మణ కార్పొరేషన్. పుష్కరాల్లో బ్రాహ్మణులకు సమస్యలు ఉంటాయి. అందుకనే ముందుగానే పురోహితులందరికీ కూడా ఐడి కార్డులు ఇస్తాం. ఆ పురోహితులు ఎక్కడెక్కడ చెయ్యాలనేది కూడా అలాట్మెంట్ చేసి ప్రభుత్వం ఓ పద్ధతి ప్రకారం దీన్ని ముందుకు తీసుకెళ్తుందని మీ ద్వారా నేను తెలియజేస్తాను.